అసలు యాక్చువల్గా ఆనందం అనేది మీకు తెలిస్తే అసలు ఆత్మ దర్శనం వైపే మీరు వెళ్తారు. వేరేది లేదు, ఇక వేరేది లేదు. మీరు గేమ్ ఆడుతున్నారు, చిన్నపిల్లోడు గేమ్ ఆడుతున్నాడు, వాడు గంటలు గంటలు ఆడతాడు, కానీ వాడికి ఏం అవ్వట్లేదు. ఏమైంది? వాడు మైండ్ ఆగిపోయి ఆత్మతో ఐక్యం అవుతాడు కాబట్టి ఆనందంగా ఉంటుంది. ఒక జోక్ విన్నారు, కామెడీ, ఏమైపోతుంది? మైండ్ ఆగిపోతుంది, అప్పుడు ఆత్మతో ఉన్నారు. ఒక మనిషి అలవాటు పడిన బానిసైన వాడు, లిక్కర్కి బానిసైన వాడు, డ్రగ్స్ బానిసైన వాడు ఏం చేస్తుంది? మైండ్ ఆగిపోతుంది. అప్పుడు ఫార్ అవే రిఫ్లెక్షన్గా కొద్దిగా వాడికి ఆ హ్యాపీనెస్ అనేది తగులుతూ ఉంటుంది, దాంట్లో పడిపోతాడు. వాడికి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మైండ్ అంటేనే ఎప్పుడు కూడా ఫ్రస్ట్రేషన్ అన్నమాట, అలజడి. ఈ అలజడి ఆగిపోవాలా? ఈ అలజడి ఎప్పుడు ఆగిపోతుంది? మీరు రీచ్ అయిపోతే అలజడి ఆగిపోతుంది. ఈ అలజడి ఆగిపోవాలి అంటే ఆత్మతో ఐక్యం కావాలి. అది స్పిరిచువలా, మెటీరియలిస్టికా అనవసరం.